తీవ్రవాదానికి జర్నలిజం ముసుగు తొడుక్కున్నోళ్ళు కాశ్మీర్లో ఉంటారు. తాజాగా జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ అదిల్ ఫరూక్ నుంచి 2 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాగ్ నుంచి 2 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు అది అధికారికంగా చూపించారు. వాడు పేరుకి జర్నలిస్ట్ అని చెప్పుకు తిరుగుతుంటాడు. చేసేది తీవ్రవాదుల తరపున అక్కడ కమ్యూనికేషన్ తీసుకొచ్చేటటువంటి పని, అక్కడ కావాల్సిన తీవ్రవాదుల్ని అవసరమైతే రక్షించేటటువంటి పని, వాళ్ళకి ఆహారాలు ఇట్లాంటి సరఫరా చేసే పని, ఆయుధాలు సరఫరా చేసే పని. జర్నలిస్టుల ముసుగులో ఇట్లాంటి యాక్టివిటీ ఇచ్చేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఆయుధాల చేరవేతకు కానీ, ఆహారం చేరవేతకు కానీ, లేదా ఈ తీవ్రవాదుల చేరవేతకు కానీ వీళ్ళు వినియోగించబడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని మీడియాని సృష్టించారు కాశ్మీర్ ప్రాంతాన్ని. వాటి మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేశారు. సైన్యం కూడా సీరియస్గా దృష్టి సారిస్తుంది. అక్కడ జర్నలిజం అంటే ఇప్పుడు విలువ లేకుండా పోయింది. జర్నలిస్టులు ఇట్లాంటి వాళ్ళు అన్నది ఒక డిసైడ్కి వచ్చేసారనమాట.